హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్. ఈ 10 రివర్స్ టెక్నిక్స్ని మీరు ఉపయోగించి మీకు ఎవరైతే వాల్యూ ఇవ్వటం లేదు అని చెప్పేసి, అది మీరు ప్రేమించే వాళ్ళు కావచ్చు, లేదా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, అలాంటి వారిని ఈ రివర్స్ టెక్నిక్స్ అనేవి ఉపయోగించి వాళ్ళని మీ దారిలోకి తీసుకొచ్చుకోవచ్చు. వాళ్ళకు మీరంటే ఏంటో చూపించేటటువంటి ఈ 10 టెక్నిక్స్ అనేవి మిమ్మల్ని జీవితంలో ఉన్నత స్థాయిలోకి ఎదిగేటట్లుగా చేస్తాయి. ఇవి మీకు బాగా ఉపయోగపడే టెక్నిక్స్ అన్నమాట. చాలామంది కూడా ఏంటంటే, అంటే గుంపులో గోవిందలాగా బ్రతకాలని చెప్పేసి ఎవ్వరు కూడా అనుకోరు. అలా మేమంటే ఒక స్పెషల్‌గా ఉండాలని చెప్పేసి ప్రతి మనిషి కూడా తపన పడటం, ఆరాట పడటం సహజమే. కానీ మరి అలా ఉండేటట్లుగా మీరు చేస్తున్నారా లేదా అనేది కూడా ఒకసారి మీరు చూసుకోవాలి కదా! ఇప్పుడొచ్చేటప్పటికి మనకేంటంటే కొంతమంది మేమంటే చూపిచ్చాలి. మేమంటూ ఒక మంచి పేరు తెచ్చుకోవాలంటే బాగా సంపాదించాలి. ఒక పలుకుబడి, ఒక పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి. నలుగురికి ఎప్పుడూ కూడా మేము హై స్థాయిలో ఉండాలి. మా చెయ్యి ఎప్పుడు పైనే ఉండాలి. కింద అనేది ఉండకూడదు అని చెప్పేసేసి ఇట్లా అనుకుంటూ ఉంటారనమాట. కానీ దానికి తగ్గట్లుగా వాళ్ళు కష్టపడతారు, చేస్తారు, అలాగే సంపాదిస్తారు, చేస్తారు, కానీ విలువను కాపాడుకోలేరనమాట. కానీ మీకు డబ్బు ఎంత ముఖ్యమో, డబ్బు కన్నా కూడా మిమ్మల్ని మీరు విలువ పెంచుకోవటం అనేది కూడా అంతే ముఖ్యమవుతుందనమాట. అప్పుడు ఆ రెండు మీరు ఈక్వల్‌గా బ్యాలెన్స్ చేసుకోగలిగినప్పుడే మీరు అంటూ ఒక స్పెషల్‌గా ఉండగలుగుతారు. మీకు అంటే ఎంత చేసినా, ఎంత సంపాదించినా కూడా విలువ అనేది లేకపోతే అది వృధా అయిపోతుందనమాట. కాబట్టి ఆ విలువకు మీరు అంటే కాస్త మనకు కొంతమంది ఇళ్లల్లో కావచ్చు, లేదా చుట్టుపక్కల కావచ్చు, అలాంటి వాళ్ళేంటంటే తేలిగ్గా తీసి పడేస్తూ ఉంటారు. అలాంటి వారికి ఇలా మీరు సమాధానం చెప్పండి. ఇవి చాణక్యుడు చెప్పినటువంటి చాలా గొప్ప సూత్రాలు. ఇవి ప్రతి మనిషికి కూడా బాగా ఉపయోగపడతాయి. చిన్న వయసు అంటే యవ్వన స్థితిలో ఉన్న దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా ముందు పెద్దవాళ్ళు కావచ్చు, మీ భవిష్యత్తుకు అందరికీ ఉపయోగపడే సూత్రాలు. చదువుకునే పిల్లలకు కూడా చాలా హెల్ప్ అవుతాయి. కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. ఇలాంటి వీడియోస్ చాలా అరుదుగా ఉంటూ ఉంటాయి, చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ఇంకొంతమందికి చేరడానికి ఒక లైక్ ఇచ్చి పూర్తిగా వినండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఎవరైతే మీకు ఎక్కడా కూడా రెస్పెక్ట్ అనేది ఇవ్వకుండా, అది బయట వాళ్ళు కావచ్చు, ఇళ్లల్లో వాళ్ళు కావచ్చు, మన చుట్టూతా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, తేలిగ్గా తీసి పడేస్తున్నప్పుడు అలాంటి వాళ్ళతో మీరు వాదనకు దిగొద్దు. మీరు చేయాల్సిన పని ఏంటంటే సైలెంట్గా, అంటే మౌనంగా ఉండండి. మీరేం మాట్లాడొద్దు. ఇప్పుడు చాలా మందిని మనం చూసినట్లయితే, ఒక 10 మందిని చూసినట్లయితే 10 మందిలో 8 మంది దాకా కూడా ప్రతి దానికి కూడా రియాక్ట్ అవుతా, ఎదుటి వాళ్ళు ఏదన్నా అంటే వాళ్ళు రెచ్చగొడితే వీళ్ళు రెచ్చిపోతారు, వాళ్ళు నవ్విస్తే నవ్వుతారు, వాళ్ళు ఏడిపిస్తే ఏడుస్తారు, వాళ్ళు ఎవరి మీదైనా పక్కనోళ్ళ మీద చాడీలు చెప్తే కోపంతో ఊగిపోతూ ఉంటారు. అంటే ఎదుటి వారికి అంటే మీ మనసు అనేది, మీ మైండ్ మీ కంట్రోల్లో లేదు, పక్కనోళ్ళ చేతుల్లో ఉంది. అట్లా అంటే ఒక రిమోట్ టైప్ లాగా వాళ్ళు రిమోట్ నొక్కితే మీరు ఆడుతున్నారనమాట. అలా ఉంటారు. అలాగా వాళ్ళు అంటే ఎదుటి వాళ్ళు ఎలా ఉంటున్నారు ఈ రోజుల్లో, మంచితనాలు ఎవరికి ఉంటున్నాయి ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎదుటి వాళ్ళు ఎప్పుడూ కూడా మీరు ఎట్లా గిలగిలా కొట్టుకుంటారా, మిమ్మల్ని ఎలా ఏడిపించాలా అని చెప్పేసి ఎదురు చూస్తూ రెచ్చగొడతారనమాట. అంటే వాళ్ళ మాటలతో మిమ్మల్ని రెచ్చగొడతారు. ఏ మాట అంటే మీరు నోరు తెరుస్తారా, ఏ మాట అంటే మీరు గిలగిలా కొట్టుకుంటా వాటికి సమాధానాలు చెప్తారా అని చెప్పేసి అలాంటి మాటలను వెతుక్కొని మరి కావాలని ఒక మాట అని వదిలేసి పక్కకి వెళ్ళిపోతారు. ఇక ఆ మాట నన్నన్నారని మీరు గిలగిలా కొట్టుకుంటూ ఉంటారు. కానీ అలా చేయటం ఎంత పిచ్చితనమో ఒక్కసారి ఆలోచించండి. అలాగా ఎవరో నోట్లో నుంచి వచ్చిన మాట వల్ల వాళ్ళకు మీరు సమాధానం చెప్పుకొని దానికి అరిచి నేను ఇలా కాదు అని చెప్పి మీ ఓపికను మీరు పోగొట్టుకుంటారా? కానీ 10లో 8 మంది కూడా ఇలాగే చేస్తున్నారు. ఇలా చేసేసి వాళ్ళ ఒంట్లో ఉన్నటువంటి శక్తిని తగ్గించుకొని అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు. కానీ ఇంకో ఇద్దరున్నారు చూడండి, వాళ్ళు సైలెంట్గా ఉంటారనమాట. వాళ్ళు రియాక్ట్ అవ్వరు, అసలు వీళ్ళని పట్టించుకోరు, అసలు వీళ్ళ మాట వాళ్ళ చెవితా కూడా వెళ్ళదనమాట.
అంటే వీళ్ళేంటనేది వాళ్ళు గ్రహించేస్తారు. ఎందుకంటే ఒక మనిషిని ఎన్నిసార్లు చూస్తాం? ఒకసారి, 2 సార్లు. కొత్తలో తెలియక ఏదోలే వాళ్ళేదో పెద్ద తెలిసిన వాళ్ళకిలాగా విలువిస్తాము. కానీ తర్వాత వాళ్ళు ఏంటనేది అర్థమైపోయిద్ది. అన్నం ఉడికిందో లేదో అన్నం మొత్తాన్ని చూడాల్సిన పని లేదు. ఒక్క మెతుకు చూస్తే అర్థమైపోయిద్ది. అట్లా కొంతమంది ఏంటంటే రెచ్చగొడతా ఉంటారు. ప్రతి చిన్న విషయంలో మీ యొక్క మనోభావాలను కదిలించి మీరు మేము అలా కాదు, మమ్మల్ని అలా అన్నావు, ఇలా అన్నావు, వద్దు, సైలెంట్గా ఉండండి. మీరు సైలెంట్గా ఉంటేనే మీ విలువ పెరిగిద్ది. మీరు ప్రతి దానికి సమాధానం ఇచ్చుకుంటా వెళ్ళారంటే వాళ్ళు రెచ్చగొట్టిన దానికి ప్రతి దానికి అక్కడ మీ విలువ మీరే తగ్గించుకున్నటువంటి వాళ్ళు అవుతారనమాట. వాళ్ళకి అంటే సమాధానం చెంప పగలగొట్టినట్టుగా చెప్పాలి అంటే మీరు సైలెంట్ అయిపోండి. ఏం చెప్పొద్దు అలాంటి వాళ్ళకి. వాళ్ళు ఎంతవరకు మీరు కదిలేదాకా మీకు ఏ మాట అంటే నోరు తెరుస్తారు అన్నట్లుగా రెచ్చగొడతా ఉంటారనమాట. ఇలాంటి వాళ్ళు ఉంటారండి కొంతమంది మన చుట్టూతా ఉంటారు. మీరు గమనించండి. కొంతమందికి ఇళ్లల్లోనే ఉంటారు, కొంతమందికి బయట ఉంటారు, కొంతమంది ఫ్రెండ్స్ రూపంలో ఉంటారు. ఇట్లా ఉంటారు. కొంతమంది భార్యాభర్తలు కూడా కొంతమంది రెచ్చగొడతా ఉంటారు. కానీ అయినా సరే పట్టించుకోవద్దు. మీరు సైలెంట్గా వెళ్ళిపోండి, మీ పని మీరు చేసుకోండి. వాళ్ళకు మీరు సమాధానం చెప్పారంటే మీ విలువ తగ్గిపోయిద్ది. వాళ్ళు మేము చేసేది కరెక్ట్ అనుకుని వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటారనమాట. మౌనం కన్నా పదునైనటువంటి ఆయుధం ఇంకొకటి లేదు అని చెప్పేసి మనకు చాణక్యుడు ఎప్పుడో చెప్పాడు. కాబట్టి ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి. మౌనాన్ని మించింది ఇంకొకటి లేదు. సైలెంట్గా ఉండండి. రోడ్డు మీద కుక్కలు అరుస్తూ ఉంటాయి. ఆ కుక్క దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇట్లా మమ్మల్ని చూసి అరుస్తున్నామని అడుగుతామా? అడిగితే దానికి సమాధానం చెప్పిద్దా? దాని లక్షణం అది అరుస్తుంది. అది మిమ్మల్ని చూసిన అరిసిద్ది, నన్ను చూసిన అరిసిద్ది, ఇంకొకరిని చూసిన అరిసిద్ది. కాబట్టి అలాంటి కుక్కలు అంటే అవనే కాదు, అలాంటి మనుషులు కూడా ఉన్నారని చెప్పి వాళ్ళని అలా ఊహించుకొని వదిలేసేయాలి, పక్కకి వెళ్ళిపోవాలి. అప్పుడు వాళ్ళకి ఎక్కడ తగలాలో అక్కడ తగిలిద్ది. సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి వాల్యూ. మీకు ఈ వాల్యూ ఎవరైతే ఇవ్వరో ఆ వ్యక్తుల దగ్గరకు వెళ్ళొద్దు. చాలామంది వాళ్ళు చాలా గొప్పగా ఫీల్ అయిపోతూ ఉంటారు. అలా గొప్పగా ఫీల్ అయిపోయి ఏం చేస్తారు? మేము పెద్ద అది ఇది అని చెప్పేసేసి అంటే రెగ్యులర్గా ఒక మనిషికి విలువిచ్చి అని చెప్పేసేసి ప్రేమించి వాళ్ళకు దగ్గరగా ఉంటుంటే వాళ్ళు ఏంటంటే దాన్ని చులకనగా తీసేసి ఆ మనిషికి విలువ లేకుండా చేసేస్తారనమాట. అంటే ప్రేమను కూడా భరించలేరనమాట ఈ రోజుల్లో జనము. అంటే అది ప్రేమ అనేది ఒక మంచితనంతో ఉన్నటువంటి వాటిని కూడా భరించలేరు. ఆ మనిషి మీద అంత మితిమించినటువంటి ప్రేమను చూపిస్తున్నా కూడా అలాంటి వాళ్ళని ఏం చేస్తున్నారంటే పనికి రాని వస్తువుల్లాగా తీసి పక్కన పడేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరి చుట్టూతో తిరుగుతారో తెలుసా? వేళ్ళను లెక్క లేకుండా చూస్తా ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేస్తారు చూడండి కొంతమంది. అది ఆడవాళ్ళల్లో ఉన్నారు, కొంతమంది మగవాళ్ళల్లో ఉన్నారు. అలాంటి వాళ్ళ చుట్టూతో వీళ్ళు బొంగరాల్లాగా తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఏ మనిషికి కూడా ఇవ్వాల్సిన దానికన్నా కూడా ఎక్కువగా ఏది ఇవ్వకూడదు. అతి ప్రేమ, అతి తిండి ఆరోగ్యానికి నష్టమే, అతి నిద్ర ఆరోగ్యానికి నష్టమే, అలాగే అతి ప్రేమ కూడా నష్టమే. దానివల్ల ఏంటంటే మీకు విలువ అనేది ఉండదు. కాబట్టి విలువ ఇవ్వని కాడికి వెళ్ళొద్దు. ఎవరైనా మిమ్మల్ని వద్దు అని చెప్పేసేసి దూరం పెట్టేస్తే వాళ్ళకి అంటే వాళ్ళు ఏది ఊహిస్తారంటే వీళ్ళు ఎలాగైనా సరే మళ్ళీ మా దగ్గరకు వస్తారు, మేము మాట్లాడకుండా ఉండలేరు అని చెప్పేసి మీరు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో వాళ్ళని కలుస్తారు అనే దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే గతంలో అలా జరిగి ఉండొచ్చు కాబట్టి. కానీ అలాంటి తెలుసో తెలియకో పొరపాట్లు చేస్తూ ఉంటాము. కానీ తెలుసుకున్న తర్వాత వీళ్ళు ఇది అని చెప్పేసి తెలుసుకున్న తర్వాత అలాంటి వాళ్ళ జోలి పోవద్దు. వాళ్ళు వద్దు అంటే మళ్ళీ వాళ్ళే మీ దగ్గరకు వచ్చేదాకా మీరు వాళ్ళని కదిలించొద్దు. వాళ్ళు రారా ఇంకా అదృష్టం, అంతకన్నా అదృష్టం అనేది ఇంకొకటి లేదనమాట. కాబట్టి విలువ లేని చాటుకు వెళ్ళి చులకన అయిపోవద్దు. అలా వెళ్తే మాత్రం మీకు మీ విలువను మీరే చేతులారా తగ్గించుకున్నట్లు అవుతుందన్నమాట. మీకు అంటే మీకంటూ కూడా ఒక ఆత్మవిశ్వాసం ఉందని చెప్పేసి మీరు నిరూపించుకోవటానికి మీరు అలాంటి వాళ్ళు మాట్లాడొద్దు అంటే సైలెంట్ వద్దు, వదిలేసేసేయండి. బ్రతిమిలాడటం, కాళ్ళు పట్టుకోవటం ఇలాంటివి చెయ్యొద్దు. జాగ్రత్తగా ఉండండి. నెంబర్ 3 వచ్చేటప్పటికి నో చెప్పటం నేర్చుకోండి. చాలామంది ఏంటంటే అంటే అది ఇష్టపడే వాళ్ళ విషయంలో కావచ్చు, లేకపోతే ఇంకొకరి విషయంలో వేరే కావచ్చు.
నో అని చెప్పటానికి ఒకటే మొహమాటం అనమాట. మొహమాటంతో వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసేసి వీళ్ళ పనులన్నీ కూడా పక్కన పెట్టేసేసి వాళ్ళు ఫోన్ చేస్తే మాట్లాడటం కావచ్చు, వాళ్ళు ఏదన్నా ఒక పని చేయమని అడిగితే వీళ్ళ పనులు కూడా వదిలేసి వాళ్ళకి పని చేయటం కావచ్చు, వాళ్ళకంటూ ఒక ప్రత్యేకంగా విలువిచ్చి మాట్లాడటం కావచ్చు, ఏమనుకుంటారో ఏంటోనని చెప్పేసి అట్లా చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు కూడా అలా చెయ్యొద్దు. మరి అంటే మీకు సహాయం చేసినప్పుడు ఏదన్నా మీ హెల్ప్ అవసరమైనప్పుడు చెయ్యండి, దానికి కాదని అంటలా. కానీ కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు నో అని చెప్పటం కూడా నేర్చుకోండి. ఎందుకంటే ఈ రోజుల్లో జనం ఎలా ఉన్నారు అంటే, అవకాశం ఈ మనిషి వల్ల ఉపయోగం ఉందంటేనే మాట్లాడతారు. ఫ్రీగా మాట్లాడమంటే ఎవరు కూడా మాట్లాడరు అనమాట. అంటే ఏదో ఒకటి ఆ మనిషి వల్ల మనకు లాభం ఉంది అని అంటేనే, అంటే బెల్లం ఉంటేనే ఈగలు వస్తాయి, బెల్లం లేకపోతే ఎందుకు వస్తాయి ఈగలు? అట్లాగే మనుషులు కూడా అలాగే తయారయ్యారనమాట. కాబట్టి అలాంటి వాళ్ళు మీ దగ్గరికి మీరు నో అని చెప్పినా ఎస్ అని చెప్పినా, మీతో అవసరం ఉంటే వాళ్ళు ఎలాగైనా వస్తారు. మీతో అవసరం లేదు అనుకుంటే మీరేం చేసినా కూడా వాళ్ళు రారు. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా పక్కన పెట్టేసేసి మీరు వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి విలువ ఇచ్చి ఎన్నాళ్ళు అలా మంచి అనిపించుకుంటారు ఒకసారి మీరు ఆలోచించండి. మనుషులకు నిజంగా ఒకళ్ళ మీద ఒకళ్ళకి అభిమానం అనేది ఉంటే నో అని చెప్పినా కూడా అర్థం చేసుకుంటారు. వాళ్ళు నో అని చెప్పినప్పుడు యువతల వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు మనం నో అని చెప్తే అవతల వాళ్ళు అర్థం చేసుకోరా? అలా అర్థం చేసుకోకపోతే పోనివ్వండి. అంతేగాని ప్రతిసారి కూడా అన్నీ అంటే వాళ్ళకు అనుకూలంగా ఎస్ అని చెప్పి ఎక్కడ చులకనైపోతాము? నో అని అంటే ఎస్ అని చెప్తేనే మంచి. 100 సార్లులో 99 సార్లు సహాయం చేసినా ఒక్కసారి ఏదో కుదరక సహాయం చేయకపోతే అక్కడ మీరు చెడ్డోళ్ళు అయిపోతారు. అంటే ఆ 99 సార్లు చేసింది కూడా వేస్ట్ అనమాట. అలా తయారయ్యారు జనము. కాబట్టి అలాంటివి ఎప్పుడు కూడా చెయ్యొద్దు. నో అని చెప్పటం కూడా నేర్చుకోండి. 4 వచ్చేటప్పటికి రహస్యంగా ఉండటం నేర్చుకోండి. చాలామంది ఏంటంటే తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి కొంచెం పరిచయం ఉంటే చాలు, అలాంటి వాళ్ళతో ఏంటంటే ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటారనమాట. అంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించిన విషయాలు, వాళ్ళు పడే బాధలు, వాళ్ళు పడే కష్టాలు, ఇలాంటివన్నీ కూడా కొంచెం అభిమానంగా మాట్లాడితే చాలు మొత్తం కూడా చెప్పేసుకుంటూ ఉంటారనమాట. అలా చెప్పుకోవటం వలన రేపు మీరు ఎంత చులకనైపోతారో తెలిసిద్దా? ఇలా చెప్పుకోవటం వలన మీ సమస్యను వాళ్ళు ఏమన్నా తీరుస్తారా? ఒక్కసారి మీరు ఆలోచించండి. మనసు తేలిక పడిద్ది అన్న భావనతో మీరు చెప్పుకుంటారు. అలా ఎవరికో దగ్గరగా ఎవరన్నా బాగా అనిపించినప్పుడు ఒకళ్ళకిద్దరికి చెప్పుకోవచ్చు, తప్పు లేదు. ఆ ఒకళ్ళిద్దరు కూడా ఉద్ధరించేది ఏమీ లేదు. కాకపోతే కాస్త మనసు తేలిక పడిద్ది అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాము. అలా కాకుండా మీరు పనిచేసే కాడ ఇరుగు పొరుగు వాళ్ళని వీళ్ళని తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి కాస్త ఎవరన్నా మాట్లాడితే చాలు, కాస్త ఎవరన్నా పలకరిస్తే చాలు, అలాంటి వాళ్ళందరికీ కూడా అట్టికాయ ఒలిచి నోట్లో పెట్టినట్లుగా ప్రతి విషయాన్ని మాకు అట్ట జరిగింది, మాకు ఇట్ట జరిగిందని చెప్పుకోవటం వలన ఏదన్నా ఉపయోగం అనేది ఉంటుందా? మీరు అంటే చివరికి నిజంగా అక్కడ నష్టపోయింది మీరైనప్పటికీ, అంటే మీ జీవితంలో మీ బాధలతో మీరు ఇబ్బంది పడ్డది మీరైనప్పటికీ ఆ బాధని కూడా వీళ్ళు తప్పుగా ప్రచారం చేస్తూ ఉంటారనమాట. అంటే వాళ్ళ సమస్యలు ఎవరు తీర్చరు, ఎవరు ఆర్చరు, తీర్చరు. ఇంకా దాన్ని వెలిగించకుండా ఉంటే చాలన్నమాట. ఇలా వెలిగించడానిక జనానికి సమస్యలు చెప్పుకునేది? చెప్పండి, ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఏదైనా సరే గుట్టు అనేది మీరు మెయింటైన్ చేయటం అనేది చాలా మంచిది. అంతేకాని ప్రతిదీ కూడా అన్నీ కూడా అందరికీ చెప్పుకోవటం వలన ఎవరి దగ్గర కూడా జాలి దయ అనేది రాదు, ఎవరు సహాయం అనేది చెయ్యరు. కాబట్టి ప్రతిదీ కూడా తెరిచిన పుస్తకంలాగా ఉంచుకోమాకండి. కాస్త అందులో కొన్ని పేజీలను దాచేసి ఉంచండి. ఎందుకంటే ఎవ్వరూ కూడా అవునులే అమ్మ పాపం వీళ్ళ కష్టం ఇదిలే, వీళ్ళ బాధ ఇదిలే అని అర్థం చేసుకోరు. దానిలో 100 తప్పులు వెతికి మళ్ళీ మిమ్మల్నే చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు. కాబట్టి చెప్పొద్దు. 5th పాయింట్ వచ్చేటప్పటికి వదిలేయటం నేర్చుకోండి. వదిలేయటం అంటే ఏంటి అని అంటే చాలామంది కూడా
చిన్న విషయాలను, పెద్ద విషయాలను మనసులో పెట్టుకొని బాధపడిపోతూ ఉంటారు. గతంలో జరిగినవి కావచ్చు, లేకపోతే ప్రస్తుతం జరిగేవి కావచ్చు, అన్నీ మనసులో పెట్టుకొని ఆవేశాలు కావచ్చు, కోపాలు కావచ్చు, ఎవరన్నా ఒక చిన్న మాట అంటే దాన్ని అంతే మనసులో పెట్టుకోవటం, ప్రతి మాటను పట్టుకోవటము, వాళ్ళు ఎందుకు మమ్మల్ని ఇలా అన్నారు, మేము ఎంతో చేశాం కదా, ఎందుకన్నారు అని చెప్పేసి ఇట్లా ప్రతి దాన్ని కూడా పట్టుకుంటూ ఉంటారన్నమాట. కానీ జీవితం అంటే అసలు ఏంటో తెలుసా? జీవితంలో పట్టుకోవటం కన్నా కూడా వదిలేయటం అనేది చాలా గొప్పదనమాట. పట్టుకొని చూడండి, చాలా బరువుగా ఉంటుంది. నెత్తి మీద ఒక బాటిల్ పెట్టుకోండి, ఎంతసేపు మోస్తాం దాన్ని చెప్పండి? అది తీసేస్తే హాయిగా ఉంటుంది. అలాగే ఏదైనా సరే మన మనసును కావచ్చు, మన హార్ట్‌ను కావచ్చు, మనం ఎంత ప్రశాంతంగా ఉంచుకోగలిగితే మనం జీవితంలో అంత తేలిగ్గా పైకి ఎగరగలుగుతాము. అంతేకాని ప్రతి విషయాన్ని పట్టుకొని ప్రతి విషయం గురించి ఆలోచిస్తే జీవితంలో మీరు ఎప్పుడు కూడా పైకి ఎదగలేరనమాట. పట్టించుకోవద్దు, ఏది కూడా వదిలేసేసేయండి. గొప్ప వాళ్ళందరూ ఒక రహస్యం అదేనమాట. ట్రైన్ ఎక్కుతాము, ట్రైనుల్లో బస్సుల్లో అయితే లగేజ్ మనకి ఎంత ఉన్నా సరే ఎంతైనా పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ ఒక విమానంలో మనం ఎంత పడితే అంత లగేజ్ మనం తీసుకెళ్ళగలుగుతామా? దానికి తగ్గదు మాత్రమే మనం తీసుకెళ్ళాలన్నమాట. అట్లా కాబట్టి ఏదైనా సరే అంటే తక్కువతో మాత్రమే ఎక్కువగా పైకి ఎగరగలుగుతాము. కాబట్టి మీరు కూడా ఎక్కడ వదిలేసేసేయండి. మనసులో ఏమీ పెట్టుకోవద్దు. ఎవరు తప్పు చేశారా వాళ్ళది వాళ్ళే అనుభవిస్తారు. వాళ్ళ గురించి మనం బాధపడి వాళ్ళ కర్మను మనం నెత్తిన పెట్టుకోవాల్సినటువంటి అవసరం అనేది మనకు లేదు. ఎప్పుడైనా సరే వదిలేయటం నేర్చుకోండి. ఇది మిమ్మల్ని మంచి స్థాయికి ఎదిగేలా చేస్తుంది. 6th పాయింట్ వచ్చేటప్పటికి అటెన్షన్ పెంచుకోవటం అంటే ఏంటి అంటే మీకు అంటే మీ లక్ష్యం మీద మీరు దృష్టి అనేది పెట్టడం. ప్రతి మనిషి అనుకుంటారు డబ్బుకే విలువ ఉంది అని చెప్పేసేసి. కానీ డబ్బు కన్నా విలువైనవి ఈ భూమి మీద చాలా ఉన్నాయి అన్నమాట. మనిషి అంటే మీ యొక్క లక్ష్యం ఏదైతే ఉంటుందో దాని మీద మీరు పెట్టేటటువంటి దృష్టి అనేది మీ విలువను పెంచుతుంది. ఎప్పుడైనా సరే నలుగురు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు అప్పుడప్పుడైతే పర్వాలేదు, మాట్లాడొచ్చు, ఇబ్బంది లేదు. కానీ మీకు సంబంధం లేని విషయం అంటే అక్కడ మీకు మీ జీవితానికి ఉపయోగపడని విషయం ఏదైనా వచ్చింది అనుకున్నప్పుడు అలాంటి కాడ మీరు ఉండాల్సినటువంటి అవసరం అనేది లేదు. అలా ఉండాల్సి వస్తే ఎన్నాళ్ళు అలా ఎప్పుడూ కూడా అంటే మీరు గుంపులో గోవిందలాగే ఉంటారు. కానీ ప్రత్యేకంగా మీరు మంచిగా అంటే మీరు సంపాదించాలి అనుకున్నటువంటి ఆ గోల్ని మీరు చేరలేరనమాట. కాబట్టి లక్ష్యం మీద దృష్టి పెట్టండి. ఈ పనికిరాని విషయాల మీద కాదనమాట. ఈ పనికిరాని విషయాలు ఎప్పుడు కూడా ఉంటాయి. వాళ్ళట్లా వీళ్ళెట్లా, వీటి వల్ల ఏమన్నా ఉందా ఉపయోగము? కాసేపు ఉంటే ఏం మాట్లాడుకున్నామో కూడా మర్చిపోతాం అనమాట. కాబట్టి లక్ష్యం మీద మీరు దృష్టి అనేది ఉంచి ఆ పనికి సంబంధించిన విషయాలు ఉంటే అక్కడ ఉండండి, దానికి సంబంధించి మాట్లాడండి. మీరు అంటే మిమ్మల్ని అవతల వాళ్ళు స్వార్థపరులు అనుకున్నా పర్వాలేదనమాట. అవతల వాళ్ళకి లేదా స్వార్థము, వాళ్ళ పనులు మానుకొని టైం పాస్ చేస్తున్నారా? కాబట్టి ప్రతి మనిషికి కూడా స్వార్థం అనేది ఉంటుంది. ఏ మనిషికి కూడా స్వార్థం అనేది లేకుండా ఉండదు. కాబట్టి ఏదైనా సరే పనికి సంబంధించిన దాని మీద దృష్టి అనేది పెట్టాలి. ఏదన్నా అవతల వాళ్ళకి హెల్ప్ చేయాల్సి వస్తే చెయ్యండి, అది వేరే విషయము. కానీ మనం కొంతమంది మంచోళ్ళని అనిపించుకోవటం కోసము వాళ్ళ మీద చాడీలు చెప్పుకుంటా టయాన్ని వేస్ట్ చేస్తూ ఉంటారు. కానీ మీరు చేయాల్సింది అది కాదు. మీ లక్ష్యం మీద మీరు దృష్టి పెట్టినప్పుడు, సమయాన్ని దానికి ఉపయోగించినప్పుడు అది మిమ్మల్ని ఉన్నత స్థాయిలో కూర్చోబెడుతుంది అనమాట. కాబట్టి ఇది ఫాలో అవ్వండి. 7th పాయింట్ ఏంటంటే ఇగ్నోర్ చేయటం నేర్చుకోండి. మనుషులు మిమ్మల్ని లెక్క లేకుండా మాట్లాడుతున్నారు, లెక్క లేకుండా చూస్తున్నారు. మీరు ఎంత కష్టపడుతున్నా సరే వాళ్ళు మీకంటూ ఎటువంటి వాల్యూ అనేది లేకుండా తీసి పడేస్తున్నారు. కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు. ఎందుకంటే జీవితంలో మంచి చెడుకు తేడా తెలియని మనుషులు అనమాట. కష్టపడకుండా కష్టాలు పడ్డామని చెప్పుకునే వాళ్ళు, ఇలా ప్రతిదీ కూడా మనసు లేని మనుషులు కొంతమంది ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళని మీరు పట్టించుకోవద్దు, ఇగ్నోర్ చేసేసేయండి. మీ లక్ష్యం వైపు ఇప్పుడు మీరు టార్గెట్ పెట్టుకున్నారు, మేము ఒకటి సాధించాలి అని చెప్పేసేసి అది మీరు సాధించండి. మీరు సాధించింది ఎవరో గుర్తించాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అది తప్పు కదా. ఎప్పుడు కూడా ఏ మనిషిని మీరు గొప్ప, మీరు ఇలా చేశారు, మీరు అలా చేశారు అని చెప్పేసి మంచిని ఎప్పుడు కూడా వెతకరు. చూసుకోండి, గమనించుకోండి కావాలంటే. అదే ఒక చెడు ఉందనుకోండి, ఒక చిన్న చెడ్డ పని ఏదన్నా జరిగిందంటే ఒక మైనస్, దాన్ని
అసలు ఎంత చేస్తారంటే అందరికీ అసలు ఇదయ్యేటట్లుగా చాలా ఇదిగా చేస్తూ ఉంటారు. కానీ ఎంత మంచి చేసినా కూడా అది బయటికి రానివ్వరనమాట. కాబట్టి ఎవరో కోసం బ్రతకటం కాదు, మీకోసం మీరు బ్రతకండి. ఎవరో కిరీటాలు పెట్టాల్సినటువంటి పని లేదు. కాబట్టి అలాంటి వాళ్ళందరినీ కూడా ఇగ్నోర్ చేసేసి మీ లక్ష్యం మీద మీరు దృష్టి పెట్టి మీరు జీవితంలో ఎదగటానికి మీరు ప్రయత్నం అనేది చేయండి. వాటి మీద మీరు ఫోకస్ అనేది ఉంచండి. ఎదుటి వాళ్ళని పట్టించుకోవద్దు. నెంబర్ 9 సైలెన్స్. మూర్ఖుడిని నోటితో ఓడించడం కన్నా కూడా సైలెంట్తో ఓడించడం అనేది చాలా గొప్ప లక్షణం అన్నమాట. చాలామంది కూడా మూర్ఖులు మన చుట్టూతా ఉంటారనమాట. అన్నీ తెలిసిన వాళ్ళలాగా మాట్లాడుతూ ఉంటారు. కానీ సరైనోళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటే కనుక వాళ్ళ చుట్టూతా వాళ్ళు ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. అలాంటి వాళ్ళు ఏంటంటే అవతల మనుషుల్ని, ముఖ్యంగా ఎవరైతే కష్టపడే వాళ్ళు ఉంటారో వాళ్ళని రెచ్చగొడతా ఉంటారనమాట. అలాంటి వాళ్ళకి ఏంటంటే మీరు విలువిచ్చి మేమిది అని చెప్పేసేసి పదే పదే చెప్పొద్దు. మనకి యుద్ధం చేయాలంటే కత్తి అవసరమే, కానీ కత్తి కన్నా కూడా ఒక్కొక్కసారి పదునైనటువంటి ఆయుధం ఏంటో తెలుసా? మౌనం అన్నమాట. ఈ మౌనం అనేది చాలా గొప్ప ఒక ఆయుధం లాంటిదనమాట. ఈ మౌనం చాలామంది అనుకుంటూ ఉంటారు, మేము మౌనంగా ఉండాలి, సైలెంట్గా ఉండాలి, వీళ్ళన్న ప్రతి దానికి మేము రెచ్చిపోకూడదు, మేము రియాక్ట్ అవ్వకూడదని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఉండలేరు. కానీ వెంటనే మళ్ళీ స్పందిస్తారు. వాళ్ళ యొక్క ఫీలింగ్స్కి తగ్గట్లుగా వీళ్ళు ఆడుతూ ఉంటారనమాట. అరవటము, ఆవేశపడటము, తర్వాత అనారోగ్యాలు తీసుకొచ్చుకోవటము, బాధపడటము, తలనొప్పులు తెచ్చుకోవటం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఈ మౌనం అనేది ప్రాక్టీస్ చేయటం చాలా, దానికి ఏంటంటే మీ మనసులో మీరు గట్టిగా ఫిక్స్ అవ్వాలన్నమాట. అది అలాంటప్పుడు మాత్రమే మీరు దాన్ని నిలబెట్టుకోగలుగుతారు. లేకపోతే అది అంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే మౌనం ఏముందలే అని చెప్పేసి చాలామంది కొట్టి పడేస్తూ ఉంటారు. అన్నింటికన్నా గొప్ప ఆయుధం ఏంటంటే మౌనం. మాట వల్ల మనిషి చులకనైపోతూ ఉంటారు. విలువ లేని చోట అస్సలు నోరు అనేది తెరవకూడదు అనమాట. అదే మౌనంగా వెళ్ళండి, మీకున్నటువంటి విలువ అనేది పెరుగుతుందనమాట. కాబట్టి ఎక్కడ మాట్లాడాలో అవసరమైన కాడ మాట్లాడితేనే మీ మాటకు విలువ అనేది ఉంటుంది. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ మాట్లాడి మీ విలువను మీరు తగ్గించుకోవద్దు. మీ మాట అంటే అవతల వాళ్ళకి మీరు నోరు తెరిచి సమాధానం చెప్పారంటే అక్కడ ఇంకా డౌట్ లేదు అన్నట్లుగా అంత వాల్యూ అనేది తెచ్చిపెడుతుంది. అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడండి. నెక్స్ట్ 10th పాయింట్ వచ్చేటప్పటికి పిల్లవని పేరంటానికి వెళ్ళమాకండి. చాలామంది కూడా అలాగే ఎక్కువగా జనానికి కూడా టచ్లో ఉండమాకండి. చాలామంది కూడా పిలిచినా పిలవకపోయినా మనోళ్ళేలే అని చెప్పేసేసి వెళ్ళటం కావచ్చు, లేకపోతే ప్రతి దానికి కూడా టచ్లో ఉండటం. అంటే ఏదైనా ఫోటో పెడితే వెంటనే చూసేసేయటము, ఏదైనా మెసేజ్ పెడితే వెంటనే రిప్లై ఇచ్చేసేసేయటము, ఏదన్నా వాళ్ళు పిలిస్తే వెంటనే పలికేసేసేయటము, పళ్ళన్నీ కూడా పక్కన పడేసేసేయటము, ఇలాంటివి చేయొద్దు. అలా చేయటం వలన చివరికి మీ విలువ ఎంత దిగజారిపోతుందో మీకు అర్థం కాదనమాట. కాబట్టి మీకంటూ కూడా ఒక ఆత్మగౌరవాన్ని ఉంచుకోండి. మీరు పనులన్నీ పక్కన పడేసేసి అంత టచ్లో ఉంటున్నా కూడా అది అవతల వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే అంత టచ్లో ఉంటుంటే మీరు పని పాట లేని వాళ్ళకలాగా, అసలు మీకు బాధ్యత అంటేనే ఏదో తెలియని మనుషుల్లాగా, అసలు మీరు ఎక్కడా కూడా ఏ మంచి లక్షణం అనేది కూడా మీలో లేని వాళ్ళకలాగా, మనసు లేని మనుషుల్లాగా, మంచి చెడు తెలియని మనుషుల్లాగా చాలా తేలిగ్గా చూస్తూ ఉంటారనమాట. కాబట్టి ఎప్పుడూ కూడా మనుషులకు అంత దగ్గరగా టచ్లో ఉండమాకండి. కాస్త దూరాన్ని మెయింటైన్ చేయటం అనేది మీ విలువను పెంచుతుంది. కాబట్టి ఈ నియమాలనేవి మీరు పాటించండి. ఈ చాణక్యుడు చెప్పినటువంటి గొప్ప మాటలు అన్నమాట ఇవన్నీ కూడా. ఈ ఫాలో అవటం వల్ల మీరు ప్రేమించే వాళ్ళు కావచ్చు, లేదా భార్యాభర్తలు కావచ్చు, లేదా మీకు దగ్గరలో ఇరుగు పొరుగు వాళ్ళ రూపంలో, ఫ్రెండ్స్ రూపంలో, ఇలా కొంతమంది ఏంటంటే రకరకాలుగా మాటలతో ఇబ్బంది పెడుతూ ఉంటారు. మనం వదులుకోలేని బంధాలను వదులుకోము. ఎందుకంటే జీవితం అంటే, ముఖ్యంగా భార్యాభర్తల బంధం అంటే అది ఒక నమ్మకం, అది కొనసాగుతూ ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమించుకుంటూ ఉండాలి. కానీ మిగిలిన వాళ్ళ దగ్గర, అంటే వాళ్ళతో సహా మిగిలిన వాళ్ళ దగ్గర కూడా కొంచెం ఎక్కడ ఇలాంటి అవసరమైనప్పుడు ఇలాంటి నియమాలు అనేవి మీరు పాటించడం వల్ల మీరు మంచిగా ఎదిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇలా చేయండి. అర్థమైంది కదా? ఈ చాణక్యుడు చెప్పినటువంటి 10 సూత్రాలు పాటించడం వలన ఇలాంటివి ఏంటంటే పనికిరాని విషయాల్లాగా తీసేస్తూ ఉంటారు. ఏంటేంటో చెప్తే వింటూ ఉంటారు, కానీ ముఖ్యమైన విషయాలు ఇలాంటివి మీ జీవితానికి బాగా ఉపయోగపడతా ఉంటాయి. కాబట్టి
ఇలాంటివి మాటలు వినటం వలన మీరు మంచిగా ఎదిగే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఇలాంటి మాటలు ఉపయోగించుకోండి. అర్థం కాకపోతే ఇంకోసారి వినే ప్రయత్నం అనేది చేయండి. అలా చేస్తే మీకు బాగుంటుంది. కాబట్టి దీనివల్ల ఏంటంటే మనలో ఎంతో కొంత మార్పులు చేర్పులు అనేవి జరిగి భవిష్యత్తు బాగుంటుందన్నమాట. ఎక్కడికో వెళ్ళి మనం డబ్బులు ఖర్చు పెట్టి అవి ఇవి నేర్చుకోవాల్సినటువంటి పని లేకుండా ఇలాంటి మాటలే మన జీవితానికి మంచిగా ఎదగటానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. కాబట్టి ఇవి ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీకు పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అయ్యే వాళ్ళు ఉపయోగించుకుంటారు. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.